హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణలో ఆసర పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసర పింఛన్ పథకం కింద అవ్వాతాతలకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు ఆసర పింఛన్ పథకం కింద నెలకు ఒక్కొక్కరికి 2016 రూపాయల చొప్పున ఆసర పింఛన్ డబ్బులను పంపిణీ అయితే చేస్తున్నారు. వికలాంగులకు నెలకు ఒక్కొక్కరికి 4016 రూపాయల చొప్పున ఆసర పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఆసర పింఛన్ పథకం కింద ఇప్పటి వరకు అక్టోబర్ నెల వరకు ఆసర పింఛన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది. నవంబర్ నెల సంబంధించిన ఆసర పింఛన్ డబ్బులను డిసెంబర్ 28వ తేదీ నుంచి మీ గ్రామ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ సెక్రటరీ గారు డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆసర పింఛన్దారులకు ఆసర పింఛన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కొంతమంది లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యే వారికి డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, తెలంగాణలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.